వికారాబాద్ జిల్లాలో మెథడిస్ట్ చర్చి ఆస్తుల పరిరక్షణకై క్రైస్తవ సంఘాలు కళమెత్తాయి. జేఎల్ క్రాపర్ మెమోరియల్ ట్రస్ట్ కి చెందిన సుమారుగా 30 ఎకరాల విలువైన భూమిని చర్చి షెట్లర్లను అమ్మేందుకు బిషప్, డిఎస్ తదితర చర్చి పెద్దలు కుట్రలు చేస్తున్నారని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఆరోపించారు. వికారాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ 2019 నుండి రికార్డులు చూపించకుండా కోట్లాది రూపాయల ట్రస్టు నిధులను కొందరు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. 9 జిల్లాలలో విస్తరించి ఉన్న మెథడిస్ట్ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. హిందువులకు ఎండోమెంట్, ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉన్నట్లుగే క్రైస్తవ ఆస్తుల రక్షణకి కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్తుల పరిరక్షణలో స్పీకర్ కృషి అభినందనీయమన్న ప్రతినిధులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. అదేదో మతం మారటం ఏదో కాదు, కానీ ఇట్లాంటి బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, మీరు చేస్తున్న ఇట్లాంటి అసహ్యకరమైన కార్యాలు బట్టి నా నామం దూషించబడుతుంది అంటాడు దేవుడు. సో కొంతమంది ఇట్లాంటి వాళ్ళు, చేతగాని వాళ్ళు, వీళ్ళు చేసే పనుల వల్ల ఏమవుతుందంటే ఆయన పేరుకి చెడ్డ పేరు వస్తుంది. అరే వీళ్ళేంది క్రిస్టియన్స్ ఎట్లా చేసుకుంటారు. ఒకప్పుడు క్రిస్టియన్స్ అనగానే సేవాభావం, మన మదర్ తెరిసా వీళ్ళందరూ ఎట్లయితే ఉన్నారో అలాంటి సేవ చేయాల్సిన దగ్గర పోగొట్టి ఉన్న ల్యాండ్లు అమ్మేసుకొని డెవలప్మెంట్ అంతా పక్కన పెట్టేసి స్వార్థానికి చేస్తున్న రోజులు వచ్చేసాం మనం. సో ఈరోజు కూడా ఈ చర్చికి సంబంధించి చూస్తే ఎవ్రీ ఇయర్ చర్చ్ ఆడిట్ అనేది కంపల్సరీ చేయాలి. చర్చికి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి వాళ్ళు ఎంతో కొంత తీసుకొని వాళ్ళు చందాల రూపంలో ఇస్తారు. ఇచ్చిన చందాలని వీళ్ళు ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదు ఎవ్రీ మంత్ చేయకపోయినా కానీ ఇయర్లీ అన్నా కానీ దాన్ని ఆడిట్ చేసి ప్రతి మెంబర్కి కూడా దాన్ని డిస్ప్లే చేయాలి, ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది, ఏంటి అన్నది.